ఇక గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్ కి వెళ్లే ముందు గుంటూరు జిల్లా అంటే ఏంటో ఒకసారి వివరిద్దాం. గుంటూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక, వ్యవసాయ మరియు పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఆసియాలోని అతిపెద్ద మిరప మార్కెట్ మరియు పత్తి సాగుకు ప్రసిద్ధి చెందిన ఈ జిల్లా విద్య, వైద్యం మరియు రాజకీయ చైతన్యానికి నిలయం. అలాగే వివిధ జిల్లాలతో పాటుగా ఈ జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇక మనం చూసినట్లయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి, ఏర్పాట్లు వేగవంతం. ఇక మనం చూసినట్లయితే ఏపీలో మళ్ళీ ఎన్నికలు. ఇక గుంటూరు జిల్లా ఏపీలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికకు రంగం సిద్ధం. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల వేగవంతం. అలాగే ఏప్రిల్లో ముగియనున్న పంచాయతీ సర్పంచుల పదవీ కాలం, మార్చి నెలలో ముగియనున్న కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్ల పదవీ కాలం, అలాగే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. సర్పంచులు, కార్పొరేటర్ల, కౌన్సిలర్ల పదవీ కాలం అంటే గతంలో వాళ్ళు నియమించబడ్డ పదవీ కాలం ఇక పూర్తయ్యే దిశగా కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఏప్రిల్ నెల రాష్ట్రంలోని పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా, మార్చి నెలలో కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పదవీ కాలం ముగియనుంది. అలాగే దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెలలో 10వ తరగతి పరీక్షలు పూర్తయిన, అంటే ఇప్పుడైతే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే వాటి తర్వాత 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు, అలాగే ఆ తర్వాత వ్యవధి కొంచెం ఇచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ క్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గౌరమ్మ. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. కొన్ని కీలకమైన పదవులు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారని చెప్పవచ్చు. అయితే కొన్ని మార్చి నెలలో మున్సిపల్, కార్పొరేటర్లు, సర్పంచులు పదవి ముగుస్తుంది. మరికొంతమంది ఏప్రిల్ నెలలో ముగుస్తుంది. అయితే ఈ పదవీ కాలం 3 సంవత్సరాలు హయాంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పదవులు ఇప్పుడు ఈ నెల వచ్చే నెలకి ముగియటంతో కొన్ని సందర్భాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ ప్రణాళిక ఒక కార్యాచరణ రూపుదాల్చుకోవడానికి మరికొంత సమయం పట్టేట్లు ఉంది. కాకపోతే ఇప్పటికైతే ఎన్నికలకి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేటర్లకు, పంచాయతీ ఎన్నికలకు, సర్పంచులకు మొత్తం కలిపి ఒక ప్రణాళిక అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది కదా. అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? పూర్తిగా ఈ కార్యాచరణ ఇప్పుడు 10th క్లాసు ఎగ్జామ్స్ ఒక వారం రోజుల్లో స్టార్ట్ అవుతున్నవి. 16వ తారీఖు నుంచి నెల. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినవి. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసి 24వ తారీఖు, ఈ నెల 24వ తారీఖు అయిపోతున్నాయి. ఈ 24 అయిపోయిన తర్వాత అధికారులు కొంతవరకు అయితే ఫ్రీ అవుతారని చెప్పవచ్చు. అప్పటి నుంచి కొంత కార్యాచరణ అయితే మొదలు పెట్టి 10th ఎగ్జామ్స్ పూర్తయ్యే నాటికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పవచ్చు. అంటే మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికి పూర్తయ్యే అవకాశం అని అంటే అధికారులు స్పష్టంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏప్రిల్ 20 తర్వాత ఒక కార్యాచరణ అయితే రూపుదాల్చుకోనున్నది. ఏప్రిల్ 20 తర్వాత ఎన్నికల షెడ్యూల్ గానీ, డేట్లు వివరాలు గానీ, ఎన్నికల కోడ్ గానీ వచ్చే ప్రక్రియ అయితే ఉంది. ఏదైనప్పటికీ మే చివరికి గానీ, జూన్ 1st వారంలోకి ఈ ప్రణాళిక అంతా సిద్ధం చేసుకొని ఎన్నికలు కూడా అయిపోయే విధంగా ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. అయితే గతంలో జరిగిన వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఎలక్షన్లు కార్పొరేటర్, సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినవి. వీటికి సంబంధించి ఎక్కువ శాతం వైసీపీ వాళ్ళు ఉండటం వలన అంతకుముందు వైసీపీకి ముందు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ఎన్నికలు అయితే నిర్వహించలేదు. అందులో భాగంగా ఈసారి వైసీపీకి ఎక్కువ మెంబర్స్ ఉండటంతో కొన్ని స్థానికంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కొంత గ్రౌండ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. టీడీపీ కార్యవర్గం కొంతమందిని ఇప్పటికే కొంత టీములుగా ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వానికి
మెజార్టీ వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమిటీ మెంబర్లు ఇప్పటికే స్టార్ట్ చేసి వాళ్ళ కార్యాచరణ అయితే స్టార్ట్ చేశారు. బూతుల్లో ఇంత గతంలో లాగా ఎవరు రిగ్గింగ్ కి పాల్పడకుండా మొత్తం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ కొంతమందిని కమిటీ మెంబర్లు గ్రూప్ మెంబర్లుగా స్టార్ట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం బలోపేతం చేయడానికి అయితే పూర్తి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గగన. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.